అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మంచు లాంటి నిజం. రచయిత గంటి రమాదేవి గారు. ఇక కథలోకి వెళితే, చింతలపూడి వారి సంబంధం చేసుకున్నా బాగుండిపోయేది. అమ్మాయి డొంక సంపంగి పువ్వులా మిసమిసలాడుతూ ఉంది. స్వర్ణ పనసపండు తొనల పచ్చగా ఉంది. మామయ్య చెప్పాడు, కట్నం క్యాష్ 3 లక్షలట. ప్రైవేట్ క్లినిక్ పెట్టుకోవడానికి ఒక ఫ్లాట్ కానీ ఒక కారు కానీ ఏదో ఒకటి. అమ్మాయి పేర అప్పనపిల్లి గోదావరి ఒడ్డున 3 ఎకరాల కొబ్బరి తోట. అమ్మాయి అమ్మమ్మ ఇచ్చిన 40 తులాల బంగారం. ఇంకా పెళ్లి చూపులు చాలా బ్రహ్మాండంగా జరిగాయి. నరసాపురం రేవులోకి మారుతి కారు పంపారు. నేను కారు దిగగానే అరుగుల మీద కూర్చున్న పెద్ద మనుషులు లేచి నిలబడ్డారు. తలుపుల వెనక నుంచి, తెరల మాటు నుంచి పిల్లలు, ఆడవాళ్ళు, తలుకుల కన్నె పిల్లలు నన్నే చూస్తున్నారు. పెళ్లి చూపుల్లో వాళ్ళు పెట్టిన పదార్థాలు 40 మందికి సరిపోతాయి. మేము వెళ్ళింది 3. బాబాయి, నేను, ముఖ్యుడు మా మామయ్య, ఆయనే సూత్రధారి. జిలేబీలు, కాజాలు, తొక్కుడు లడ్లు, పూతరేకులు, గోరుమీటీలు, కారప్పూస, మిక్చరు, అటుకులు, పులిహోర, వేడివేడి అంటికాయ బజ్జీలు, చిన్న ఉల్లిపాయల పకోడీలు, అమృతపాణి అరటిపళ్ళు, పాల సపోటాలు, యాపిల్ పండ్లు, జామ పండ్ల ముక్కలు, గంగా బోండాలు, 4-5 క్రేటుల నిండా కోకా కోలాలు. పెళ్లికూతురు తండ్రి మరీ వంగిపోతూ అన్నాడు, ఏదో పల్లెటూరి వ్యవహారం, ఇంతకన్నా వీలు కాలేదు. మా మామయ్య అన్నాడు, అమ్మమ్మ ఎంత మాట, కళ్ళు చెదిరిపోతుంటేను. మావాడు డాక్టర్ కాబట్టి, నా ప్రక్కనున్నాడు కాబట్టి కొలెస్ట్రాల్ అంటాడని కానీ, లేకపోతే ఓ పట్టుపట్టను. మావాడు డాక్టర్ కాబట్టి ఎందుకంత స్ట్రెస్ చేశాడో నాకు తెలుసు. అదే కదా తురుపు ముక్క. ఆ ముక్కతో ఇంకో 10 పరకో గుంజొచ్చని ఆయన మనసులో మాట నేను ముందే కనుక్కున్నాను. ఒరేయ్ రమేషు, నువ్వు డాక్టర్వి అన్న సంగతి ఒకటే గుర్తుంచుకో. బాక్సరు, ముష్టి యుద్ధాలు అని మీ మామగారిని బెదరగొట్టకు, వాళ్లకు తెలీదు అని వార్నింగ్ ఇచ్చాడు ముందే. అదే చేశాను. ఈ బాక్సింగ్ గురించే మాట్లాడాను. కొత్త బాక్సింగ్ సెన్సేషన్ బ్రూనో గురించి, మొన్ననే జైలుకెళ్ళొచ్చి విడుదలైన మైక్ టైసన్ గురించి, ర్యాంకింగ్లో 3వ వాడైన లూయిస్ గురించి, వాడి బ్రిటన్ గురించి, ఇంకా ఆలివ్ మేకాల్, టోనీ టక్కర్, హెన్రీ ఆకిన్వాండా, రష్యా వాడిన అలెగ్జాండర్ జోల్కిన్, జెర్మీ విలియమ్స్, డొనాల్డ్, మొన్నటి వరకు మంచి ర్యాంకింగ్లో ఉండి దిగజారిన హోలీఫీల్డ్ల గురించి ముసలాయన మాడు పగిలేలా ఎడాపెడా వాయించాను. దెబ్బకి దిమ్మ తిరిగి, మాకొద్దు బాబు ఈ బాక్సర్ అల్లుడు, ఏదో డాక్టర్ అని ఆశపడ్డాం అంటాడని అనుకున్నాను. ఆయన ఫేస్ చూసి అదే అనుకున్నాను. ఆ తర్వాత కాలేజీలో నా బాక్సింగ్ కెరీర్ను గురించి మరో కొసరు వాయింపు వాయించాను. ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడే అమ్మాయి తలుక్కున రావడం, వెళ్ళిపోవడం జరిగిపోయింది. నేను చూడలేదు. నా రజనీ ఉండగా ఈ చింతపులుసమ్మాయి నాకెందుకు? ఆ తర్వాత ఆ రోజు నా నిర్ణయం ఎంత దారుణమైనదో, ఎటువంటి పరిస్థితులకు దారి తీసిందో తెలిసింది. రజనీ మెరిసే మిన్నాగు ఇప్పుడు క్షణం ఒక నరకం. భయంతో నిమిషం ఒక యుగంగా గడుపుతున్నాను. నేను పనిచేస్తున్న జెమినీ క్యూర్ హోమ్ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం నాకు వార్నింగ్ ఇచ్చింది. పేషెంట్లు ఉన్న టైం అయ్యేసరికి అన్నీ విడిచి వెళ్ళిపోతున్నానట. పనిలో నిర్లక్ష్యం చూపిస్తున్నానట. ఈ క్లినిక్ వాడిచ్చే సిండా 3000కు 10 గంటలు 12 గంటలు ఎవడు పనిచేస్తాడు? రజనీతో అపాయింట్మెంటు. ఒకరోజు లవర్స్ పార్కుకి, ఒకరోజు క్యాండిల్ లైట్ డిన్నర్ హోటల్ తోఫాజ్లో, మరో రోజు ఆనంద్ డీలక్స్ థియేటర్లో ఫారెస్ట్ గంప్ పిక్చరు. తను ఇండీసెంట్ ప్రపోజల్కి వెడదామంది ముందు. రజని శ్రీనిధి అపార్ట్మెంట్లో ఉంటోంది. ఐటీసీలో రిసెప్షనిస్టు. మొగలి పువ్వులా నిండుగా అందంగా ఉంటుంది రజని. నాకేం తెలుసు మొగలి పువ్వులో విషనాగులుంటాయని? ఆ రోజు సూపరింటెండెంట్ నన్ను తన రూమ్కి పిలిచి బాగా పెట్టాడు గడ్డి. లుక్ రమేష్, ఇది ప్రైవేట్ హాస్పిటల్. గవర్నమెంట్ ఆసుపత్రిలా టైం ప్రకారం పెడతానంటే కుదరదు. 20 తారీఖు ఆ రోజు. జీతం ఎంత జాగ్రత్తగా వాడినా 10వ రోజే అయిపోయింది.
రజనీతో లంచ్కెళ్ళాలన్నా, సినిమాకెళ్ళాలన్నా, ఆఖరికి ఆటో ఎక్కాలన్నా ముందు వెనక చూసుకోవలసి వస్తోంది. 10,000 రూపాయల ఉద్యోగం ఉంటే కానీ నా కనీస అవసరాలు తీరవు. డాక్టర్ పరీక్ష పాసవగానే వెంటనే పూలహారాలతో స్వాగతం చెప్పి ఉద్యోగం ఇస్తారన్న అపోహ ఉండేది మెడికల్ కాలేజీలో చేరకముందు. మెడిసిన్లో సీటు రాగానే క్లేట్9 మీద స్వారీ ప్రారంభించాను. మెడిసిన్లో సీటు రాక బీఎస్సీలో చేరిన పాత స్నేహితులని దూరంగా ఉంచాను. నేను ప్రొఫెషనల్ని, వాళ్ళు ఆర్టుగాళ్ళు. ఆ కలలన్నీ అగ్గిలో పడ్డ మల్లెపువ్వులా మెడిసిన్ పాస్ అయిన 4-5 నెలల్లోనే కూలిపోయాయి. నాతో పాటు ఇంటర్ వరకు చదివిన మహేంద్ర బీఏలో చేరాడు. ఆ తర్వాత ఎరువుల వ్యాపారం పెట్టాడు. వెధవ, సరిగా మెదడు లేకపోతే ఇలాగే చవకబారు పనులు చేయవలసిందే. మహేంద్ర 4-5 సార్లు కనపడ్డా మాట్లాడలేదు. నేను ఎంబీబీఎస్, వాడు బీఏ అంటే బొత్తిగా అన్యాయం. సంవత్సరం నిరుద్యోగం తర్వాత ఈ జెమినీ క్లినిక్లో జాబ్ దొరికింది. సో అన్నాను నిర్లక్ష్యంగా. ఇష్టం లేకపోతే చెప్పు. 3,000లో మూ అన్న శబ్దం ఉచ్చరించేసరికే 3 డాక్టర్లు గేటు దగ్గర ఉంటారు. నాకు ఒళ్ళు మండిపోయింది. 3 అనే లోపల 3 వస్తారు. 7 అని చూడు, ఏడుస్తారేమో. సూపర్నెంట్ ముఖం మాడిపోయింది. కొన్ని క్షణాల తర్వాత అన్నాడు, గో అని. పోక ఉట్టి కట్టుకు ఊరేగుతావా అని బయటకు వచ్చాను. బయటకు వచ్చి ఐటీసీ రిసెప్షన్కు ఫోన్ చేసి రజని అన్నాను తీయగా. ఏంటి ఇప్పుడు చేశావు అంది రజని డ్రైగా. ఈ మధ్యన 1 రోజులుగా రజని డ్రైగానే ఉంటోంది నాతో. ఉద్యోగం ఊడేటట్టుంది. బిజీగా ఉన్నా, తర్వాత మాట్లాడతాను అంది. తర్వాత చెయ్యనా అంటే చెయ్యకు, నేను వారం రోజులు ఉండను, ఊరెళ్తున్నాను అంది. ఏ ఊరు? రజని సమాధానం చెప్పలేదు. ఫెడీమని ముఖం మీద కొట్టినట్టు ఫోన్ పెట్టేసింది. నా మనసు కీడు శంకించింది. ఇప్పుడేం చెయ్యాలి? రూమ్కెళ్ళి పడుకున్నాను. మర్నాడు తర్వాతి రోజు మామూలుగా గడిచిపోయాయి. 3వ రోజు నేను అనుకున్నది జరిగింది. ఈ నెలాఖరు వరకు నా ఉద్యోగం ఉంది. ఆ తర్వాత జెమినీ సంస్థ యాజమాన్యానికి నా సేవలు అవసరం లేదట. ఇన్నాళ్ళు ఎంతో సిన్సియర్గా సేవ చేసినందుకు కృతజ్ఞతలట. సిన్సియర్గా సేవ చేస్తే తీసేయడం ఎందుకు? హైపోక్రేట్స్. నా సీటులో ఎవరో వచ్చారు. నా పని అటెండెన్స్లో సంతకం పెట్టడం, బయట తిరగడం. నా చేతక్ స్కూటరు చెర్రీ పండు రంగుది. ఈ కలర్ అంటే నాకిష్టం. దానిమీదే తిరుగుడు. క్లినిక్లో ఖాళీగా కూర్చున్నా. ఒక్క పేషెంటు నా దగ్గరకు రావడం లేదు. చేతక్ మీద రోడ్డున పడ్డాను. గమ్యం లేని ప్రయాణం. అప్పుడు చూశాను కారులో, మారుతి ఎస్టీమ్ ఏసీ కారులో మహేంద్ర, బిఏ గాడి పక్కన రజని. ఎర్రన కాల్చిన ఇనుప ఊస కంట్లో గుచ్చినట్లుగా ఆ దృశ్యం. రజని ఎందుకలా చేసింది? అబద్ధం. వారం రోజులు ఊరికెళ్తున్నానని పిచ్చెక్కినట్టు తిరిగాను సాయంత్రం వరకు. చీకటి పడుతుండగా రజని అపార్ట్మెంటుకు వెళ్ళాను. చేతక్ పార్కు చేసి మెట్లెక్కుతూ ఉంటే చూశాను. ఆ మహేంద్రగాడి కారు గేటు బయటకు పోతూ ఉంది. గబగబా మెట్లెక్కి రజని అపార్ట్మెంట్లోకి అడుగు పెట్టాను. రజని లోపల ఎక్కడో ఉన్నట్లుంది. బహుత్ ప్యార్ కర్తే హై తుస్కో సనం అన్న పాట హం చేస్తోంది. మెల్లగా లోపలకు వెళ్ళాను. ఇన్నాళ్ల పరిచయంలో రజనీనెప్పుడు అలా చూడలేదు. ఒంటిమీద దారం పోగులేదు. ఇటాలియన్ మార్చుల్ విగ్రహంలా నున్నగా వంపులు తిరిగి నిగనిగా మెరుస్తూ పూర్తి నగ్నంగా గబుక్కున నా వైపు తిరిగింది. దగ్గరగా ఉన్న తువ్వాలు గబుక్కున వంటికి చుట్టుకుంది. నా వైపు అసహ్యంగా చూస్తూ చేత్తో తలుపు వైపు చూసి గెటౌట్ ఫూల్ అంది. ఆమె చేతి గాజులు తలుక్కుమన్నాయి. రజనీ చేతికి ఉన్న 3 జతల రవ్వల గాజులు నేనిచ్చినవే. నా సంపాదనలోది కాదు. అమ్మ నగలు అమ్మి. రజని, ఎవడువాడు? కోపంగా అన్నాను. రజని తలుపులు బిగించుకుంది. బెడ్రూంలోకి పరిగెత్తింది. నేను డ్రాయింగ్ రూంలోకి వచ్చాను. ఆ సోఫా, డ్రెస్సింగ్ టేబుల్, యూఫోమ్ పరుపు నేనిచ్చినవే. నాన్న పిఎఫ్ కమ్యూట్ చేసి రజనీ చేతుల్లో పోశాను. ఈ సోఫా మీద వాడు కూర్చున్నాడు. రజనీ పూర్తి సౌందర్యం ఈ డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో చూశాడు. అంటే రజనీ ఫుల్గా డ్రెస్ అయి వచ్చింది. గబుక్కున బెడ్రూంలోకి పరిగెత్తాను. నా అనుమానం నిజమే. 2 మేని సెగల ఉష్ణానికి స్ఖలితమైన సుఖబిందు సమ్మేళనం. పక్కంతా నలిగి అగ్నిపర్వతంలా నా మనస్సు భగ్గుమంది.
నాదనుకున్న రజని. మహేంద్ర ఎప్పుడొచ్చాడు? ఎన్నాళ్ళ నుంచి? మధ్యాహ్నం. నెల నుంచి నిర్లక్ష్యంగా అంది రజని. ఎందుకింత మోసం చేశావు? ఏదో గొప్ప డాక్టర్ అనుకున్నాను. నా జీతంలో సగం లేని ఉద్యోగం. బండరాయి లాంటి శరీరం గల బాక్సర్. అది లేదు ఇది లేదు. మహేంద్రకు రోజు లాభమే 40,000 ఎరువుల వ్యాపారం. నాకు మనసు చితికిపోయింది అవమానంతో. మధ్యాహ్నం నుంచి ఏం చేశారు? సరదాగా గడిపాం. వీ హ్యాడ్ సెక్స్. అఫ్ కోర్స్ ఎవ్రీ సెకండ్ డే వీ హ్యావ్ సెక్స్. నాలో ఒక నరం ఏదో టప్పున తెగింది. యూ బ్లడీ బిచ్ అని ఈడ్చి కొట్టాను. రజని విసురుగా గోడకు కొట్టుకుంది. నేల మీద పడిపోయింది. దగ్గరగా వెళ్ళాను. రజని నేల మీద పడి ఉంది. గోడకు తల తగిలింది. గోడ మీద రక్తం. దగ్గరగా వెళ్ళాను. రజని కోపంగా నా చెయ్యి పట్టుకుంది. వెంటనే వాలిపోయింది. డబీమని క్రింద పడింది. చచ్చింది అనుకున్నాను కసిగా. చప్పుడు చెయ్యకుండా బయటకు వచ్చాను. రేపు ఏదో ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవచ్చు. తనని కొట్టానని పోలీస్ కంప్లైంట్ ఇస్తుందా? బ్రతికుందా అసలు? మెట్లు చీకటిగా ఉన్నాయి. స్కూటర్ తీసుకొని బయటపడ్డాను. ఇంటికొచ్చి వాష్ బేసిన్లో ముఖం కడుక్కొని పడుకున్నాను. ఛీ, ఏమిటి ఈరోజు? ముంచేతి భాగం చిరచిరమంటోంది. రక్తం చిమ్మి గడ్డ కట్టింది. రజని గోళ్ళ గుర్తులున్నాయి స్పష్టంగా. బ్లడీ బిచ్ రక్కింది. వీ హ్యాడ్ సెక్స్ డైలీ. ఆ రాత్రంతా కలతగా నిద్రపోయాను. మర్నాడు రజని అపార్ట్మెంటు ముందు నిలబడ్డాను. ఎవరికీ అనుమానం రాకుండా స్కూటర్ ప్లగ్ తీసి క్లీన్ చేస్తూ. పోలీస్ జీప్, అంబులెన్సు, స్ట్రెచర్లో తెల్లగుడ్డ కప్పబడ్డ రజని. ముఖం కప్పేశారు అంటే అది. ఒళ్ళంతా చెమటలు పట్టింది. నేనే చంపాను. మర్డర్కి మరణశిక్ష పడుతుంది. ఆలోచించగా ధైర్యం వచ్చింది. ఎవిడెన్స్ ఏముంది? ఐఆమ్ సేఫ్. మర్నాడు పేపర్లో పడింది. ఒంటరిగా ఉన్న యువతి హత్య. రజని అన్న యువతి తన అపార్ట్మెంట్లో తల పగిలి చచ్చిపడి ఉంది. పోలీసులు పరిశోధిస్తున్నారు. పరిశోధనలో నా పేరు బయటపడుతుందా? గుండె దడదడలాడింది. అంతలో సర్ది చెప్పుకున్నాను. నో ఎవిడెన్స్. ఆ రోజు నుంచి ప్రతిరోజు పేపర్ చూస్తున్నాను. ప్రముఖమైన పేపర్లు ఆంధ్రభూమి, ఎక్స్ప్రెస్, ప్రభ, జ్యోతిలలో ఎక్కడా లేదు. హిందూ వాడు ముందే వేయలేదు. ఓ చిన్న పత్రిక నేల రైతు మాత్రం ఫాలో చేస్తోంది. పోలీసులు హంతకుడి ఆచూకీ తెలిసిందట. నా నోరు తడారిపోయింది. ఏ క్షణంలోనైనా నన్ను అరెస్టు చేస్తారు. మళ్ళీ ధైర్యం నా వరకు రాదు. తలుక్కున ఓ ఆలోచన తట్టింది. దీనికంతా కారణం మహేంద్రగాడే కదా. వాడికి ఎంజాయ్మెంటు, నాకు మరణశిక్ష. పోలీసుల దృష్టి అటు మళ్లించాలి. రజనీ కేసు పరిశోధిస్తున్న పోలీస్ స్టేషన్కు ఫోన్ చేశాను. రజనీ మర్డర్ కేసు పరిశోధిస్తున్న ఇన్స్పెక్టర్ని పిలు. నువ్వెవరు? రఫ్గా అన్నాడు పోలీసు. వరదయ్య, ముఖ్యమైన సమాచారం. వరదయ్య, ఉండు పిలుస్తా. ఇన్స్పెక్టర్ గొంతు కంగుమంది. యాస్. రజనీ కేసులో హంతకుడు మహేంద్ర, ఎరువుల వ్యాపారి. వాడే చంపాడు. నువ్వెవరు? వరదయ్య. పూర్తి పేరు, అడ్రస్సు? పూర్తి పేరెందుకు? వెళ్ళి వాడిని అరెస్టు చేయి. వాడి కారు ఎస్టీమ్ అపార్ట్మెంట్స్ దగ్గర రోజంతా ఉంది. వాడికే రజనీతో సంబంధం ఉంది. నీ పూర్తి పేరు? వల్లకాట్లో రామనాథయ్య. నేల రైతు పత్రికలో మర్నాడు హెడ్లైన్స్లో వచ్చేసింది. ఎరువుల వ్యాపారి మహేంద్ర అరెస్టు. హమ్మయ్య, నా మీద అనుమానం ఎవరికీ రాదు. అది తొందరపాటు అని మర్నాడే తెలిసింది. మరుసటి రోజు పేపర్లో నా మెడకు ఉరి బిగించే న్యూస్ వేశారు. రజనీ ఉండే అపార్ట్మెంట్లో ఉంటున్న సిహెచ్ రంగారావు అనే ఆసామి ఇచ్చిన సమాచారం వల్ల మహేంద్ర కాకుండా ఇంకో మనిషి వచ్చాడట. హంతకుడు వాడేనని మహేంద్ర అంటున్నాడు. వాడిది చెర్రీ రంగు చేతక్ స్కూటరు. నా గుండె గుబేల్మంది. ఎవరి సిహెచ్ రంగారావు? వీడికేం పని లేదా? నా స్కూటర్ వాడెప్పుడు చూశాడు? భయపడుతూనే స్కూటర్ మీద బయలుదేరాను క్లినిక్కి. ఈ రోజుతో ఉద్యోగం ఆఖరి రోజు. అకౌంటెంటు మర్యాదగా నా జీతం కవర్లో పెట్టి ఇచ్చాడు. ఈ ఎర్ర రంగు స్కూటర్ నా పాలిట యమపాశం. ముందు దాని రంగు మార్చాలి. ఈ లోపల ఎవరైనా పట్టుకుంటే? స్కూటర్కు రంగులు వేసేవాడే అనుమానించవచ్చు. రంగు చాలా కొత్తగా ఉంది. ఎందుకు మారుస్తారని అనుమానపడితే? అకౌంటెంటు అన్నాడు వినయంగా. సార్, స్కూటరు. ఉలిక్కి పడ్డాను. ఎక్కడో కాదు, ఇక్కడే పట్టుబడ్డాను. నాలుకతో పెదాలు తడుపుతూ అన్నాను. స్కూటరు ఇచ్చి వెళ్ళండి. అది క్లినిక్ది. వచ్చిన జీతంతో జాగ్రత్తగా కాలక్షేపం చేయాలి. పై నెల నుంచి ఆదాయం లేదు. ప్రతిరోజు నేల రైతు చదువుతున్నాను.
మహేంద్రను నాన్ బెయిలబుల్ వారెంటు మీద అరెస్టు చేసి రిమాండులో పెట్టారు. అయినా నాకు ఉరితాడుకు మధ్య సిహెచ్ రంగారావు ఉన్నాడు. అప్పుడు స్కూటర్ లేకపోయినా నన్ను గుర్తుపడతాడేమో. ఉద్యోగం లేదు కాబట్టి సెషన్స్ కోర్టుకు వెళ్ళాను. మహేంద్ర బోన్లో ఉన్నాడు. గడ్డం పెరిగి కళ్ళు లోపలికి పోయి భుజాలు దిగజారి దీనంగా ఉన్నాడు. వాడు హంతకుడంటే కోర్టుకొచ్చిన జనం ఎవరూ నమ్మలేదు. అదే ఆ స్థానంలో నేనుంటే వెంటనే నమ్మేస్తారు. నా పర్సనాలిటీ అలాంటిది. ప్రాసిక్యూషన్ లాయరు అరుస్తున్నాడు. ముద్దాయి పరమ కిరాతకుడు. అమాయకురాలైన యువతిని దారుణంగా రేప్ చేసి తల పగలగొట్టి చంపాడు. మహేంద్ర దీనంగా జనం వైపు చూశాడు. జడ్జి కళ్ళజోడు తీసి టేబుల్ మీద పెట్టి వింటున్నాడు. కేసు బాగానే తయారయ్యింది. పోలీసులు రజని మహేంద్రల సంబంధం గురించి వివరాలు సేకరించారు. అదృష్టం, మహేంద్రకి ఇంకా సంబంధాలున్నాయట. మిలాడ్, మహేంద్ర ఒక ప్లేబాయ్ రజనీతో పెట్టుకున్నాడు. అభిప్రాయ భేదాలొచ్చి చంపేశాడు. కోర్టు హాలులో జనం మహేంద్రను చూసిన తర్వాత ప్రాసిక్యూషన్ లాయర్ వాదన పేలవంగా అనిపించింది. జడ్జి కూడా బోర్డ్ ఫీలింగ్ మొహం మీద చూపించారు. అప్పుడు లేచాడు డిఫెన్స్ లాయరు. మిలార్డ్, నా క్లయింటు నిర్దోషి అని నిరూపించే ముఖ్యమైన ఆధారం ఒకటి దొరికింది. అది ఇదిగో అని జడ్జికి ఒక వస్తువు అందించాడు. తల రిక్కించి చూశాను. అది స్టెతస్కోప్. రజని ఇంటిలో పడిపోయింది నా స్టెతస్కోప్. అది నాదే. నా గుండె 2 క్షణాలాగి మళ్ళీ కొట్టుకుంది. ఎవరో రజనీని చంపి ఆ నేరం నా క్లయింట్ మీద వేశారు. ప్రాసిక్యూషన్ లాయరు వెటకారంగా నవ్వి అన్నాడు, ఏదో వస్తువు చూపించి అది అక్కడుంది కాబట్టి ముద్దాయి నిర్దోషని అంటే సరిపోతుందా? ప్రూఫ్ కావాలి అన్నాడు. డిఫెన్స్ లాయరు నిర్వికారంగా అన్నాడు, ఆ స్టెతస్కోప్ మీద రక్తం ఉంది. అది అనలైజ్ చేస్తే తెలిసిపోతుంది. మా క్లయింటు రక్తం గ్రూపు ఏ పాజిటివ్. జడ్జి ముఖం వికసించింది. గుడ్. పోలీస్ వారు ఈ విషయం గురించి పరిశోధించాలి. ఆ స్టెతస్కోప్ వ్యక్తిని పట్టుకోవాలి. రజనీకి తెలిసిన మెడికల్ ప్రొఫెషన్ వాళ్ళ రక్త పరీక్ష చేసి అది ఈ డిఫెన్స్ ఎగ్జిబిట్లో కలుస్తుందేమో చూడండి. అంతవరకు ముద్దాయి రిమాండ్లో ఉంటాడు. తడబడుతూ బయటకు వచ్చాను. మహేంద్ర మీద కేసు దూదిపింజలా ఎగిరిపోతుంది. ఈ రక్త పరీక్ష జరిగితే అది నాదే. పైగా నాది రేర్ బ్లడ్ గ్రూప్. బయటికొచ్చి కోర్టు కాంపౌండులో ఉన్న క్యాంటీన్లో టీ తాగాను. బయటకొస్తూ అనుకున్నాను, ఈ పట్నంలో వేల మంది మెడికల్ వాళ్ళున్నారు. నేనని ఎలా తెలుస్తుంది? తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తుకొచ్చింది. సిహెచ్ రంగారావు గారి ఇంటికి వెళ్ళాలనుకున్నాను. ఉదయం 8 లోపలే రంగారావు ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాను. నన్ను గుర్తుపడతాడో లేదో టెస్ట్ చేయాలి. గుర్తుపడితే రంగారావు అపార్ట్మెంట్ తలుపు తీసే ఉంది. లోపలకు వెళ్ళాను. ఆయన భార్య బయటకు వచ్చింది. ఎవరు కావాలి? రంగారావు గారు అన్నాను. ఆయన వచ్చి ఏం కావాలి అంటే ఏం చెప్పాలి? లోపల నుంచి బయటకు వచ్చాడు. నడివయసు దాటిన మనిషి. బనీను, లుంగి, బట్టతల, ఛాతిమీద నెరిసిన వెంట్రుకలు, కళ్ళజోడు. నమస్కారం అండి, నేను డాక్టర్నండి. ప్రముఖ న్యూరో సర్జన్ రంగారావు గారంటే మీరేనా అని అడిగాను పట్టుబడకుండా. ఆయన నన్ను యగాదిగా చూసి అన్నాడు, నేను డాక్టర్నేంటండి బాబు, వ్యవసాయదారుణ్ణి. పిల్లల చదువుల కోసం పట్నంలో అద్దెకుంటున్నాను. సారీ, అనవసరంగా శ్రమ ఇచ్చాను అంటూ బయటకు వచ్చాను. ఈ రంగారావు ఎవరో నన్ను గుర్తుపట్టలేదు. పర్వాలేదు, కానీ అప్పుడు బాంబులా పేలిందన్నమాట. మిమ్మల్ని ఎక్కడో చూశాను, డాక్టర్ అన్నారు కదూ. తర్వాత 2 రోజులు రూమ్లో నుంచి కదలలేదు. ఏ పోలీసుని చూసినా భయం. వయసు మళ్ళిన బట్టతల వాళ్ళు యముళ్ళలా కనబడుతున్నారు. 3వ రోజు తెల్లవారుతూనే తలుపుల మీద చప్పుడు. తలుపు తెరిచాను. సిహెచ్ రంగారావు. నా ముఖం పాలిపోయింది. ఆయన నవ్వుతూ అన్నాడు, మిమ్మల్ని గుర్తుపట్టాను. నేను మళ్ళీ వస్తాను. ఇంట్లోంచి బయటకు కదలడం లేదు. పగలు రాత్రి పడుకొనే ఉంటున్నాను. ఏదో ఇంత తినడం, నిద్రపోవడం. నేల రైతు కొనడం లేదు. అసలు బయటకే వెళ్ళడం లేదు. ఈ సిహెచ్ రంగారావు ప్రెస్ వాళ్లకో పోలీసులకో చెబుతాడు. ఇక నా పని అవుట్. న్యాయానికి 1000 కళ్ళు. మహేంద్ర అమాయకుడు, నేనే హంతకుణ్ణి. అయితే నేనెందుకు ఉరి బిగించుకోవాలి? ఎలా అయినా తప్పించుకోవాలి. పోలీస్ స్టేషన్కు ఫోన్ చెయ్యాలనిపించింది. డ్రెస్ చేసుకొని తలుపు తీశాను. ఎదురుగా పోలీస్ ఇన్స్పెక్టర్. పడి తలుపు పట్టుకున్నాను. మీరేనా డాక్టర్ రమేష్?
ఎస్ అన్నాను గొంతులో గుండె అడ్డుపడినట్టు. కొన్ని సెకండ్ల భయంకర నిశ్శబ్దం. యు ఆర్ అండర్ అరెస్ట్. అను అనరా అను, నేనెందుకు సిద్ధమే. మీరు ఐపీఎం బ్లడ్ బ్యాంక్లో మెడికల్ సైంటిస్టుగా అప్లై చేశారా? నా శ్వాస మళ్ళీ ఆడుతోంది. ఏమో గుర్తులేదు అన్నాను. ఆ ఉద్యోగం వచ్చింది మీకు. గవర్నమెంట్ ప్రొసీజర్, పోలీస్ వెరిఫికేషన్ అంతా వెరిఫై చేశాం. జెమినీ క్యూర్ హోమ్లో అడిగాం. ఆ డాక్టర్ గుడ్ రిపోర్ట్ ఇచ్చాడు. ఆశ్చర్యపోతూ చూశాను. ఏం, నాకు అదృష్ట దశ తిరుగుతోందా? ఆ అనుమానం మరుక్షణమే వీడిపోయింది. ఓ మర్డర్ కేసులో మెడికల్ ప్రొఫెషనల్స్ బ్లడ్ శాంపిళ్లు తీసుకుంటున్నాం. 12ంటికి స్టేషన్కు వచ్చి బ్లడ్ శాంపిల్ ఇవ్వండి. అంతే, అదే ఆఖరి మజిలీ. నా బ్లడ్ గ్రూప్ టాలీ అవ్వడం ఖాయం. రేర్ గ్రూప్. రజనీ చేతి వేళ్లలో ఉన్న రక్తం నాది ఒకటే. మానుతున్న ఆ గాయం వైపు చూశాను. ఈ 5 వేళ్ల గుర్తులు నా పంచప్రాణాలు హరిస్తాయి. ఇక నన్ను దేవుడు కూడా రక్షించలేడు. ఆ సాయంత్రం సిహెచ్ రంగారావు వచ్చాడు. అబ్బాయి, నన్ను గుర్తుపట్టావా? చింతలపూడి రంగారావుని. సిహెచ్ రంగారావు అని నీరసంగా ఉంది. లేదని తల ఊపాను. చింతలపూడి పెళ్లి చూపుల్లో చూశావు. నిర్మల పెళ్లి కూతురు. మా అన్నగారి కూతురే. నీ దగ్గర నుంచి సమాధానం రాకపోయేసరికి మా వాళ్ళు కంగారు పడుతున్నారు. ఏమిటి నీ అభిప్రాయం? ఏమిటి వింత? ఓ ప్రక్క గవర్నమెంట్ ఉద్యోగం, మరో పక్క ఉరితాడు. ఓ పక్క పెళ్లి సంబంధం, మరో పక్క చావుకి ముహూర్తం. అభిప్రాయమే నాదిను అన్నాను ఏమనాలో తెలియక. సంతోషం బాబు, వస్తాను అని ఆయన వెళ్ళిపోయాడు. సంభాషణ ముగించాలన్న నా మాట ఆయన వేరే విధంగా అర్థం చేసుకున్నాడు. నాకు తెలియకుండానే పెళ్లి పనులు జరిగిపోతున్నాయి. నా రక్తం శాంపిల్ ఇచ్చాను. అది పరీక్షకు పంపబడింది. నిమిషాలు, గంటలు, రోజులు లెక్క పెడుతున్నాను. ప్రతి క్షణం టెన్షన్. ఎప్పుడు నా చేతికి బేడీలు పడతాయో. 15 రోజులు గడిచిపోయాయి. ఓ రోజు బిలబిలమంటూ మా వాళ్ళు వచ్చేశారు. మాకు చెప్పవచ్చుగా, పిల్ల నచ్చిందని. పెళ్లికూతురు పినతండ్రికి చెప్పాలా అని నిష్ఠూరమాడాడు మామయ్య. అది కాదు మామయ్య, నీకెలా చెప్పాలో తెలియక. ఎలా తెలుస్తుందిరా? జున్ను ముక్కలాంటి పిల్లని చూసిన తర్వాత మేమెలా గుర్తుంటాం? సర్లే, మళ్ళీ వారమే పెళ్ళి. గుడ్డిలో మెల్ల. ఇదైనా మా చేతుల మీదుగా జరుగుతోంది. నా నాలుకను తాళ్లతో కట్టేసినట్టు మాట రాలేదు. వారం రోజులు గడిచిపోయినా అరెస్టు వారెంటు రాలేదు. నా పెళ్ళి నిర్మలతో అయిపోయింది. యాంత్రికంగా జరిగిపోయిన పెళ్లిలో నాకు ఏదీ గుర్తు రాలేదు. నా కళ్ళు వెతికేది పోలీస్ జీపు గురించి, ఉక్కు సంకెళ్ళ గురించి. ఒక్క విషయం గ్రహించాను. నిర్మల చిన్నబుచ్చుకుంది. 10 రోజుల తర్వాత తెలిసింది ఆలస్యానికి కారణం. అది నేను కొత్త ఉద్యోగంలో చేరిన తర్వాత. బ్లడ్ శాంపిల్స్ అన్నీ పరీక్ష చేయబడ్డాయి. సంతకం చేయవలసిన డాక్టరు రిజైన్ చేసి బ్రూనై దేశం వెళ్ళిపోయాడట. రాజీనామాకి ఇవ్వవలసిన గడువుకు బదులుగా డబ్బు కట్టేశాడు. ఇక్కడ నెల జీతం, అక్కడ గంటల్లో సంపాదిస్తాడు. ఇక్కడ టైం వేస్ట్. అదృష్టం మీద నమ్మకం లేకపోయినా నిర్మల మాంగళ్య బలం గట్టిదనిపించింది. ఆ రిపోర్ట్స్ అన్నీ ఇప్పుడు నేనే సంతకం పెట్టాలి. గబగబా నా రిపోర్ట్స్ చదివాను. సంతకం పెట్టని ఆ రిపోర్టు నా పాలిట మృత్యు శాసనం. నా బ్లడ్ గ్రూప్ మహేంద్ర బ్లడ్ గ్రూప్ మార్చేసి రిపోర్ట్స్ తిరిగి రాశాను. అన్ని పాత తేదీలతో సంతకాలు పెట్టాను. ఇక నన్నెవరూ పిన్ పాయింట్ చేయలేరు. ఇప్పుడు నేను బాధ్యత గల ప్రభుత్వాధికారిని. నా మీద ఉన్న ఒకే ఒక్క సాక్ష్యం నేనే తిరగరాశాను. నా రిపోర్టుతో మహేంద్ర ఉక్కు ఫ్రేమ్లో బిగించినట్టయ్యాడు. జడ్జిమెంటు వచ్చింది, డెత్ బై హ్యాంగింగ్. ఇంటికొచ్చిన తర్వాత నాడు భోజనం రుచించలేదు. రజనీని చంపింది నేనే కదా. ఆ నేరం నుంచి తప్పించుకునేందుకు మహేంద్ర చావుకు పరోక్షంగా కారణం నేనే. నా మనస్సాక్షి నన్ను చిత్రవధ చేస్తోంది. నువ్వు మర్డరర్వి. మహేంద్ర నిర్జీవ శరీరం ఉరితాడుకు వేలాడుతున్న దృశ్యం నన్ను కలచివేస్తోంది. కళ్ళు మూసినా తెరిచినా అదే దృశ్యం. జీవితాంతం ఈ పాపపు శిలువ మొయ్యవలసిందేనా? ఆఖరికి ఒక నిర్ణయానికొచ్చాను. నా జీవితం ఇక ముగించాలి. మరి నిర్మల? నేనేం చెయ్యను? ఈ మనోవ్యధ భరించలేను. హెవీ డోసులో నిద్రమాత్రలు మింగాను. అప్పుడే న్యాయానికి లొంగినా బాగుండేది. ఇంకా కొన్ని గంటలే నా జీవితం. అప్పుడు వినబడ్డాయి మాటలు. ఏదో మాట్లాడాలని నిర్మల తాపత్రయం. ఇన్నాళ్ళు ఏం మాట్లాడాలో తెలియలేదు. పాపం తనకు తెలియదు నా బాధ. ఏదో ముఖ్య విషయం తెలిసినట్టుంది. మహేంద్ర అని మా ఊరు వాడే, ఎరువుల వ్యాపారం చేసేవాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఎగరేసి ఓ అమ్మాయి ఇంట్లో దాచాడట. దాని గురించి ఏదో గొడవ వచ్చి ఆ అమ్మాయిని చంపేశాడట.
ఇప్పుడు ఆ డబ్బంతా మా ఊర్లో పట్టుకున్నారని బాబాయ్ ఉత్తరం రాశాడు. నాకు కళ్ళు మూసుకుపోతున్నాయి. జరిగిందంతా ఓ క్షణంలో కళ్ళ ముందు మెదిలింది. నేను నిర్దోషిన? మహేష్ నిజంగా రజనిని చంపాడా? ఏది నిజం? మంచు లాంటి నిజం కప్పడిపోతూ క్రమంగా నాకు తెలివి తప్పిపోతోంది. రజని, నన్ను ఆస్పత్రికి తీసుకెళ్ళు. నిర్మల విన్నదో లేదో. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.